చంద్రబాబు గారికి ఈజీగా బెయిల్ వచ్చేస్తుంది ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో. ఎందుకయ్యా అంటే ముందస్తు బెయిల్ యాక్చువల్గా బెయిల్ ఇచ్చిన అదే జడ్జి గారి దగ్గరే ఉంది. ఆయన అనారోగ్యం కారణంగా బెయిల్ ఇచ్చినటువంటి సందర్భంలో ఆయన లాంటి వాడు ఎక్కడికి పారిపోడు, బెయిల్ ఈజ్ ఎ రైట్ కాబట్టి ఆయనకు ఆ హక్కు ఇవ్వచ్చు. అదే సందర్భంలో ప్రాథమికమైనటువంటి అంశాలు లేవు కాబట్టి దాంట్లో చేస్తున్నానని ఏ జడ్జి గారు అయితే తీర్పు ఇచ్చారో ఇంతకుముందు, అదేది హాస్పిటల్ వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం ఆయన క్షణం కూడా ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది, దానికి ఏంటి హార్ట్ అటాక్లు వచ్చే ప్రాబ్లం ఉంది కాబట్టి 24 గంటలు అంబులెన్స్ ఉండాలి అంటూ హైదరాబాద్కి సంబంధించినటువంటి డాక్టర్లు ఇచ్చినటువంటి రిపోర్ట్ని బేస్ చేసుకుని అంత సీరియస్గా ఉంది కాబట్టి ఆయనకి తీసుకునే హక్కు అంటే వైద్య చికిత్సలు తీసుకునే హక్కు ఉంది కాబట్టి ఆయనకి బెయిల్ ఇస్తున్నామని చెప్పినటువంటి జడ్జి గారి దగ్గరే ఇది కూడా ఉంది. అయితే సిఐడి ఇంతకుముందే మనం చెప్పుకున్నట్టుగా మొన్న అంటే బెదిరించకూడదు, కేసుల గురించి మాట్లాడకూడదు అంటే కేసుల గురించి బెదిరించడమే చేస్తున్నారు అంటూ ఒక ఊరికినే జస్ట్ ఒక ట్విస్ట్ ఇచ్చింది అంతే. సిఐడి ఒక మెమో దాఖలు చేసింది, దాన్ని ఇదంతా కావాలని చేస్తున్నారంటూ నేను బాబు గారి తరపు లాయరు వాదనలు వినిపించారు. ఇందులో బెయిల్ పిటిషన్కి సంబంధించి రాతపూర్వక వాదనలు సమర్పించే క్రమంలో శుక్రవారం హైకోర్టులో సిఐడి మెమో దాఖలు చేసింది. తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్ దర్యాప్తు అధికారిని బెదిరించేలా వ్యాఖ్యలు చేశారని పేర్కొంది. పత్రికా కథనాలు ఇంటర్వ్యూలు మెమో రూపంలో కోర్టు ముందు ఉంచింది. చంద్రబాబు తరపున న్యాయవాదులు దాని మీద అభ్యంతరం తెలిపారు. శనివారం జరిగిన విచారణలో సిఐడి మెమో మీద అభ్యంతరాలను దాఖలు చేసినట్టు చంద్రబాబు తరపు న్యాయవాది ప్రకటించారు. కేసుతో సంబంధం లేని వివరాలను సిఐడి మెమో రూపంలో దాఖలు చేసిందని చంద్రబాబు సమర్పించిన అభ్యంతరాలలో పేర్కొన్నారు. ఆ వివరాలను పరిగణలోకి తీసుకోవద్దని కోర్టును కోరారు. సిఐడి కోర్టు ముందు ఉంచిన పత్రికా కథనాలు, వీడియో క్లిప్పింగ్లు పరిశీలిస్తే ఈ కేసు సంబంధించినవి ఎక్కడా పేర్కొనలేదన్నారు. ఈ కేసు విషయమై తాను వ్యాఖ్యానించానని సిఐడి పేర్కొనలేదన్నారు. అలాగే ఈ కేసు గురించి ఎక్కడా లోకేష్ చర్చించినట్లేదన్నారు. లోకేష్ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలకు తనకు బెయిల్ మంజూరు చేసేవారానికి సంబంధమే లేదని చంద్రబాబు తరపున లాయర్ కోర్టుకి చెప్పారు. అంటే అసలు పాయింట్ ఏంటి అక్కడ, మరి ఇంకే కేసుల్లో అధికారులందరినీ జైళ్లలో పెడతానన్నారు, అధికారులందరూ ఉద్యోగాలు తీసేస్తానని బెదిరించింది ఏ ఇష్యూలో? ఉట్టి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులోనా కాకుండా మిగతా వాటిట్లోనా? అన్ని మా నాన్నని అరెస్ట్ చేసిన వాళ్ళని, మా మీద కేసులు పెట్టిన వాళ్ళందరి సంగతి అంతు తేలుస్తామనినే కదా వార్నింగ్ ఇచ్చింది. కాబట్టి అది వాస్తవంగా ఇది పరిగణలోకి తీసుకుంటుందంటే కోర్టు పరిగణలోకి తీసుకోదు. పేపర్ క్లిప్పింగ్లు ఒక ఇష్యూలో పరిగణలోకి తీసుకుంటారు, ఒక ఇష్యూలో తీసుకోరు. ఇక్కడ బేసిక్గా బాబు గారికి బెయిల్ ఇచ్చేయడానికి సిద్ధంగా ఉన్నారు, ఇచ్చేశారు అంతే. బెయిల్ ఇవ్వకూడదు అనుకున్నారు, ఇవ్వలేదు అంతే. దాని చుట్టూనే కథ అంతా ఉంటుంది తప్పించి జెన్యూన్ అనే పదానికి అర్థమేం లేదు. ఇప్పుడు న్యాయం అనేటువంటి దాంట్లో కూడా జెన్యూనిటీ అనే పదానికి ఏం అర్థం లేదు. ఎందుకంటే జెన్యూనిటీ అయితే కనుక ఆయన అనారోగ్యం కారణం మీదన అసలు ప్రాణాంతకమైన పరిస్థితిలో ఉన్నారు కాబట్టి ఏమైంది, మరుసటి రోజు నుంచినే రాజకీయ కార్యకలాపాలు సాగుతున్నాయి. కాబట్టి ఇక్కడ జెన్యూనిటీ, నిజాయితీ లాంటి పదాలకి ఏమన్నా అర్థం ఉందా? కానీ ఇదేదో చంద్రబాబు గారికి సంబంధించి అయితే నిజాయితీ, అవతల వాళ్ళని దుర్మార్గులను చిత్రీకరించే ప్రయత్నం అయితే నడుస్తూ ఉంటుంది.